నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు భీమవరంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అయ్యని చెప్తే నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మనడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయిందండి, విడాకులు కూడా అయిపోయినాయి, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏది అవసరం లేదండి, నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగానే ఉన్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం ఇది అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాతో జరిగిందండి. జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, అలాగే ఇలా మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరితోనో మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి, నాకు కొంచెం పర్సనల్ది ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్నీ హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అది అని చెప్పి నాకు కొంచెం అలా కొట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి తనే నన్ను ట్రీట్మెంట్ చేయించడం అది అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడండి. నాకు పెట్టిన తర్వాత అందరికీ ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికీ ఇచ్చి అందరినీ తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి అలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అవి అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడండి. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడండి నాకు. నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒప్పించి తీసుకెళ్ళేవాడండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత అదంతా కామెడీ మళ్ళీ కొట్టేవాడండి. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అయ్యని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోతాను, నేను రోడ్ ఎక్కేస్తానంటే నా దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అని చెప్పానండి. గంజాయి కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేమిద్దరం కలిసి తీనోటి ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయండి. ఉంటే ఇంకా అవి బయట పెట్టేస్తానని చెప్పేసి నన్ను ఆ రోజు కొట్టేసి వాటర్లో పడేసాడండి. వాటర్లో ఫోన్ పడేసి 1 నైట్ అంతా అలాగే ఉంచేశాడు. ఉంచిన తర్వాత తెల్లారిపోతే నన్ను హాస్పిటల్కి పంపించి ఇంక ఇంటికి పంపించేశాడండి.